రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 58 మంది లబ్ధిదారులకు ₹1,40,40,12 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దామచల జనార్దన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 298 మందికి ₹4,78,28,129 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్టు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందేలా చూసినందుకు ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. 22 చేస్తే 29కి ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే రమ్మా ఇమీడియట్గా రండి, మీకు ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ చేస్తాము అన్నారు. 30వ తారీఖు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేశారు సార్. చేసి నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. డబ్బులు అయిపోయినా దేవుడు బతికిచ్చాడు నన్ను. అది మటుకు వాస్తవం. నాకు 8 దాకా అయిపోయినాయి. 8 లక్షల దాకా అయిపోయినాయి. విడిగా చాలా మామూలుగా కాండ్రం డబ్బులు ఉంటాయి కదా, అవి మామూలుగా అయిపోయినాయి. అయ్యా నేను హౌస్ వైఫ్, మా వారు కూడా మామూలుగా పెద్ద, మా వారికి 76 ఏళ్ళు. మాకు చేసిన తర్వాత మాకు తెలీదు, మాకు తెలిసిన అబ్బాయి ఆంజనేయన ఇట్లా అమ్మకు బాగలేదని అబ్బాయి చెప్పాడు. ఇట్లా జనార్దన్ రెడ్డి సారు హెల్ప్ చేస్తారు, మీరు జనార్దన్ సారు జనార్దన్ సారు హెల్ప్ చేస్తారు, మీరు పెట్టుకోండి అని అన్నారు. మేము ఓటు ఏంటి ఎప్పుడు తెలుగుదేశానికి వేస్తానమ్మా. జనార్దన్ రెడ్డి సార్కి మాకు 1,50,000 దాకా వచ్చింది. ధన్యవాదాలు సారు, హెల్ప్ చేసినందుకు. మంచి పేరు రహీం సార్. మా ఫాదర్కి బాగాలేకపోతే సంఘమిత్ర హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు సీఎం రిలీఫ్ కింద 1,36,000 వచ్చినాయి. అది ఒకసారి మా ఫాదర్కి అది లేట్ అయిందని చెప్పి రిజెక్ట్ అయింది. మా సార్ జనార్దన్ గారు చాలా కేర్ తీసుకొని మళ్ళీ దాన్ని పంపించి మళ్ళీ డబ్బులు మళ్ళీ వచ్చినాయి. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపు. లక్ష్మి అండి. అయితే బాగలేకపోతే ఆయాసం ఊరికి ఎక్కువ వచ్చేస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు, ఫేస్ మేకర్ వేశారు. దానికి వచ్చేసి దగ్గర 4.5 లక్షల దాకా అయిపోయినాయి.
ఇక సార్ని దగ్గరికి వచ్చి జనార్దన్ సార్ దగ్గరికి వచ్చి ఇలా సార్ కొంచెం వచ్చి నేను హెల్ప్ చేయండి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు. దానికి 93,000 రూపాయలు చెక్ వచ్చిందండి. ఈరోజు తీసుకోవడానికి వచ్చాము. హెల్ప్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. మేము అక్కడ నాయకులుగా ఉన్నాం. మా గ్రామానికి చెందినటువంటి తలపల పురపారావు అనే వ్యక్తి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో దాదాపు 180,000 ఖర్చు అవ్వడం జరిగింది. వారు మా దగ్గరికి వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి వారిని తీసుకొని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఎస్టీ కులం అంటే యానాది కులానికి చెందిన వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వివరించగా ప్రత్యేకించి స్పెషల్గా దాన్ని తీసుకొని వాళ్ళకి రిలీఫ్ ఫండ్ జరిగింది. ఈరోజు రిలీఫ్ ఫండ్ చెక్ రావడం జరిగింది 75,909 రూపాయలు. దానికి గాను వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఆనందం చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తపరుచుకున్నారు. వారి సంఘం రాత్రి కూడా వారి సంఘంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యానాది కులం అందరూ కూడా ఈ చెక్ వచ్చిన సంగతి చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియపరచుకొని వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళని గట్టున పడుతున్నామని వాళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ సంఘంలో వాళ్ళు సంతోషంగా రాత్రి అంతా సెలబ్రేషన్ చేసుకున్నారు. రమాదేవి, నాకు ఆరోగ్యపరంగా బాగలేదు. పోయినసారి బాగాలేకపోతే జనార్దన్ గారు ఇప్పించారు 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకుంటే మళ్ళీ పోయినసారి 4.5 లక్షలు ఇచ్చారు 2 సార్లు. ఇప్పుడేమో 2,20,000 అయితే 57,000 వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు సార్కి, జనార్దన్ సార్కి, నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి పూర్తిగా నమస్కారం, ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మాకు సీఎం రిలీఫ్ పెట్టుకున్నాను, అది వచ్చింది. ఎమ్మెల్యే జనార్దన్ సార్కి ధన్యవాదాలు. నేను ఆపరేషన్ చేసుకున్నాను సార్, స్పైన్ ఆపరేషన్ నాకు వెనకాలలో జరిగింది. అది వస్తుందా రాదని సరిపెట్టాను, వచ్చింది గవర్నమెంట్ తరఫున. చాలా సేవ్ ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాం సార్. 4 లక్షల అమౌంట్ అయింది మాకు స్పైన్ ఆపరేషన్కి. అది కష్టపరంగా వచ్చి పెట్టుకొని ఇంకా ఇది సేవ్ అవుతామని చెప్పి పెట్టుకున్నాం సార్. జనార్దన్ సార్ లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చింది. దాన్ని మన దామచర్ల జనార్దన్ దగ్గర గారికి మా నాయకులు కొప్పల నాయకులు గారికి చెప్తే జనార్దన్ గారికి తీసుకురావడం జరిగింది. దాని గురించి మాకు ఆ 1,00,000 రూపాయలు ఇప్పించినందుకు జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.